ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో పరిశుద్ధంగా ఉండు. నీతిమంతుడు నీతిగా ఉండనే, పాపిగా ఉండనే. యూ డోంట్ ట్రై టు చేంజ్ దమ్, యూ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీ జీవితం ఒక మాదిరికరంగా ఉండనే. ఈరోజు దేవుని వాక్యలో చూస్తానండి, ఒకే ఎసెన్స్. ఎవరన్నా కరెక్ట్ చేయాలంటే ఎలా కరెక్ట్ చేయాలంట తెలీదా? ఒకే కండిషన్ పెట్టాడు దేవుడు, ప్రేమతో. ప్రేమ లేకపోతే కరెక్ట్ చేయదు. యూ హ్యావ్ నో రైట్ టు జడ్జ్. డు నాట్ జడ్జ్. ఏ మెజర్తో జడ్జ్ చేస్తున్నావో నీకు వస్తుంది, జాగ్రత్త. కానీ నువ్వు ఒకరిని కరెక్ట్ చేయాలంటే, గద్దించాలంటే, సరిదిద్దాలంటే దేనితో? ప్రేమతో. ప్రేమ లేదా దగ్గరికి వెళ్ళొద్దు. నీలో ఉన్న దెయ్యం అంతా బయటపడుతుంది, జాగ్రత్త. అపవాది నీ జీవితాన్ని దోచుకుంటాడు, జాగ్రత్త. అపవాది నీ మనసుని వెళ్తాడు, జాగ్రత్త. నువ్వు ఒకరిని గద్దించదలుచుకున్నావా? ప్రేమతో చెప్పు, బాగుపడాలనే ఉద్దేశంతో చెప్పు. కొంతమంది చూడండి, బాగుపడాలనే ఉద్దేశంతో చెప్తారు, కొంతమంది అయితే నాశనం అవ్వాలరా, నువ్వు ఇది అనేది నీకు తెలియజేస్తాను అని అంటాడు.